హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసు స్వైప్స్. ఈరోజు డై వర్క్ను కూడా నక్షి వర్క్ లాగా ఎలా చూపించాలి, చేసే ఆ పనితనం, ఆ ఎక్స్పీరియన్స్ ఉంటే ఒక డై వర్క్ కూడా నక్షి వర్క్ లాగా ఎలా అవుట్పుట్ వస్తుందో ఈరోజు ఒక నెక్లెస్లో చూపించబోతున్నానండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి. సో గాయ్స్, ఈరోజు మీకు ఒక డై వర్క్ చూపించబోతున్నాను. ఇన్ఫ్యాక్ట్ ఈ నెక్లెస్ వెయిట్ జస్ట్ 25 గ్రామ్స్ అండి. బట్ ఇదే నేను ఆ ట్రెడిషనల్ నక్షికి వెళ్తే 35-40 గ్రామ్స్ నెక్లెస్ అవుతుంది ఇది. మరి ఎందుకంటే నక్షిలో చేయటం, అన్ని డైలోనే చేయొచ్చు కదా అని డౌట్ మీకు రైజ్ అయ్యే ఉంటుంది. బట్ నక్షి వర్కేనండి. అంటే ఆ చేతిలో వచ్చే డెప్త్, ఇప్పుడు దీంట్లో తేల్చిన విధంగా ఇది ఎలా అయితే మీకు నేను ఈ డై వర్క్ను ఒక నక్షి వర్క్ లాగా చూపించబోతున్నాను ఈరోజు అన్నదానికి మీనింగ్, ఈ డై వర్క్ను కూడా నేను నక్షి వర్క్ రేంజ్లో ప్రజెంట్ చేయబోతున్నానంటే ఇది అన్ని డైస్లోనూ సాధ్యం కాదండి. డైస్లో చాలా క్లారిటీ, ఆ డెప్త్, ఆ డై చేసిన ఆ స్వర్ణకారులు కూడా చాలా పనితనం ఉన్న స్వర్ణకారులు అయి ఉండాలి. జనరల్గా మార్కెట్లో అంత బ్యూటిఫుల్ డైసు, అంత డెప్త్ తోటి డైస్ దొరకడం చాలా కష్టం అండి. ఎందుకంటే ఆ నక్షి వర్క్కి డై వర్క్కి ఆ డిఫరెన్స్ చూపించాలి, కంపల్సరీగా చూపించి తీరాలి. ఎందుకంటే ఒకసారి డై చేసామనుకోండి, కొన్ని తరాల వరకు కూడా ఎవరైనా వాడుకోవచ్చండి. అది మార్కెట్లో అవైలబిలిటీలోకి వస్తుంది. అది చాలా సింపుల్గా దానికి డైని షీట్ మీద కొట్టడం, దానికి ఏం పెద్ద పనితనం అక్కర్లా, ఎవరైనా చేయగలుగుతారు అది. బట్ ఒక గోల్డ్ షీట్ని డైరెక్ట్గా నక్షి చేయటం కొద్దిమంది మాత్రమే చేయగలిగిన వర్క్ అండి. అది హైలీ టాలెంటెడ్ వర్క్. సో ఈరోజు నేను చూపించబోతున్న ఈ వర్క్ ఏదైతే ఉందో సింపుల్ డై వర్క్ అండి. మంచి డైస్ తీసుకుని ఆ డైస్కి నక్షి ఎంబోజింగ్ చేసి షీట్ మీద కొట్టి డైని ఆ ఎంబోజ్ని ఇంకొకసారి కొంచెం హ్యాండ్ నక్షి చేయటం ద్వారా ఓ చక్కటి నక్షిలా కనపడే డై వర్క్ నెక్లెస్ మన ముందుకు వచ్చిందండి. 25 గ్రామ్స్లో ఎక్స్ట్రాడినరీగా ఉందండి. ఇంకా ఈ నెక్లెస్లో స్పెషాలిటీ ఏంటి? ఇప్పటివరకు నేను చెప్పింది బ్యాక్గ్రౌండ్ వర్క్ అనుకోండి. ఇప్పుడు మీకు కనపడుతున్న ఈ నెక్లెస్ గురించి చెప్పాలి అంటే ఇందులో చక్కటి లక్ష్మీ డై తీసుకున్నామండి. ఇది కనపడుతున్న లాకెట్లో ఉన్న లక్ష్మీదేవి కూడాను డై మాత్రమే. బట్ చక్కటి నక్షి వర్క్ లాగా ఉందండి. ఎందుకంటే దీని మీద నక్షి వర్కే చేసాం. డై వర్క్ అన్న పేరే కానీ డై చేసిన తర్వాత చేయవలసిన హ్యాండ్ నక్షి అంతా కూడాను అది మార్కెట్లో మిస్ అవుతూ ఉంటారండి. డైని డైలాగా కొడతారు, ఆ డైని డైరెక్ట్గా మీ జ్యువెలరీలో పెట్టేస్తారు. బట్ మా దగ్గర అలా ఉండదండి. డై మీద మళ్ళీ నక్షి వర్క్ చేస్తాం. మళ్ళీ హ్యాండ్ తోటి అమ్మవారి ఉందనుకోండి, ఆ లక్ష్మీదేవి ముక్కు, మొహము, కళ్ళు, ఆ నోరు అన్నీ కూడాను చక్కగా చేత్తో మళ్ళీ కరెక్షన్ చేయడం జరుగుతుంది. డైలో ఎందుకంటే ఒక డై తీసుకున్నప్పుడు దాన్ని ఎంబోజ్ చేసినప్పుడు ఆ క్లారిటీ ఏం రాదండి. ప్రాణం పోయాలి అంటే చేత్తోనే సాధ్యం. అది మిషన్ చేసిన పనికి కూడా ఆ లైవ్లీనెస్ రావాలంటే మాత్రం ఆ పవిత్రమైన స్వర్ణకారుడు చేయి పడవలసిందే, అందులో డౌట్ ఏం లేదు. ఇది నేను 25 సంవత్సరాల్లో నేను తెలుసుకున్న విషయం. సో నేను ఆ తప్పు చేయనండి. ఖచ్చితంగా డై మిషన్లో నుంచి వచ్చిన ఆ డైని మళ్ళీ ఆ సాంప్రదాయం తెలిసిన ఆ స్వర్ణకారుల చేతిలో పెట్టి తీరుతాను ఆ షీటు. వారు ఆ చేతితో చేస్తేనే నాకు సాటిస్ఫాక్షన్. సో చక్కగా బ్యూటిఫుల్గా ఆ విధంగా లక్ష్మీదేవి డైని నక్షి చేయటం ద్వారా జీవం పోశారు. అలాగే ఇక్కడ మీరు గమనిస్తే పైన బెల్ట్ అంతా కూడాను హంసలు తీసుకున్నారండి. ఇవన్నీ డైలే. బట్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే మీరు ఎతికినా ఒక మిస్టేక్ కనపడదండి. అంత బ్యూటిఫుల్గా వచ్చినాయి అనమాట. అంత నీట్గా డై చేసాం, అంత నీట్గా నక్షి చేసాం. సో ఇంకా కింద పార్ట్కి వస్తే ఇది బ్యూటీ అండి. ఇక్కడ ఈ నెక్లెస్లో చేసిన ప్రయత్నం, మ్యాంగోస్ తీసుకున్నాం. ఆ మ్యాంగోలు కూడాను ఒకటి స్టోన్ మ్యాంగో అయితే ఇంకోటి డై మ్యాంగో, ఇంకోటి స్టోన్ మ్యాంగో అయితే ఒకటి డై మ్యాంగో, ఆల్టర్నేట్గా తీసుకోవడం జరిగింది. ఏంటంటే ఇటుపక్క 4 మ్యాంగోలు, ఇటువైపు 4 మ్యాంగోలు, సెంటర్ పీసు. సెంటర్లో మళ్ళీ ఒక డై ఉంది, ఓ శంఖం లాగా. మల్టిపుల్ డైస్ వాడామండి, 2-3 రకాల డైస్ వాడాం. ఇంకా మీరు ఇంకొక గమనించే ఉంటారు, ఈ పాటికి ప్రతి మ్యాంగో కింద చూసారా పర్ల్స్ ఉన్నాయి. ఈ కింద వైట్గా మీకు కనపడుతున్నవి క్లోజ్ పిక్స్ ఉన్నాయి, చూడండి మీకు క్లారిటీ వస్తుంది. పర్ల్స్ చుట్టామండి. ఇవేమి అంటించినయో పెట్టినయో కాదు, సెట్ చేసినయో కాదు, డాంగ్లింగ్ పూర్తిగా
కదులుతూ ఉంటాయి. ఈ కిందున్న ఈ పర్ల్స్ అన్నీ కూడాను. ఆ పర్ల్స్ని చూసారా, మ్యాంగో షేప్లోనే అల్లడం జరిగింది. సో బ్యూటిఫుల్గా వచ్చేసినాయి అండి. అలాగే లక్ష్మీదేవి కింద మీరు గమనిస్తే చక్కగా ఎమరల్డ్ బీడ్స్ ఇచ్చాం. ఇక్కడ మీరు రూబీ బీడ్స్ కూడా వెళ్ళొచ్చు. అలాగే ఆ బీడ్స్ మీద కూడా ఫ్రెష్ వాటర్ రౌండ్ పర్ల్స్ తోటి ఎలివేషన్ ఇచ్చాం. ఎక్స్ట్రాడినరీ పీస్ అండి. 25 గ్రాముల్లో మామూలుగా ఏంటంటేనండి 25 గ్రాముల పీస్కి ఇంత వర్క్ చేయాలా, ఇదేం తక్కువ టైం కాదండి. చాలా టైం టేకింగ్ వర్క్ చేసాం 25 గ్రాముల కోసం. ఈ 100 గ్రాముల నెక్లెస్లో అయితే తప్ప మార్కెట్లో ఇంత వర్క్ చేయరు. ఎందుకంటే టైం ఈజ్ మనీ, మీకు తెలుసు కదండి. అంత టైం మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఒక రోజులో ఒక నెక్లెస్ చేస్తే ఒక 1000 రూపాయలు మిగులుతుంది అనుకుంటే 4 నెక్లెస్లు చేసుకుంటే 4000 మిగులుతుందనే అనుకుంటారు ఎవరైనా, రైట్? సో ఆ విధంగా 100 గ్రాముల నెక్లెస్లో వచ్చే ఆ సంపాదనను పక్కన పెట్టి ఈ 25 గ్రాములలోనే ఆ వర్క్ చేయాలన్న ఆ సదుద్దేశం ఉంటేనే, కేవలం కమర్షియల్ యాంగిల్ ఉంటే ఇలాంటి పీసెస్ రావండి. మీరందరూ నాకన్నా మార్కెట్లో చూస్తూనే ఉంటారు. ఏదో కొంత జ్యువెలరీ, మీరు 100 రకాల జ్యువెలరీలు చూస్తుంటారు షాపుల్లో, రకరకాల షాపుల్లో. సో మీరు ఈజీగా గుర్తుపట్టగలుగుతారు ఆ డిఫరెన్స్ ఏంటి అనేది. సో మీరు ఏ విధమైన డిఫరెన్స్ గమనించారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.